నమస్తే, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మిషాల్ని. కూటమి ప్రభుత్వం వచ్చి 6 నెలల్లోనే అమరావతి రాజధాని పనులు శరవేగంగా జరుగుతున్నాయని వైసీపీ నేతలైతే దీన్ని వ్యతిరేకంగా తీసుకుంటున్నారు. అయితే దీని మీద పూర్తిగా విశ్లేషించడానికి మనతో పాటు ఉన్నారు సీనియర్ జర్నలిస్ట్ దుర్గకుమార్ గారు ఉన్నారు. వారిని అడిగే కొన్ని విషయాలు మనం తెలుసుకుందాం. నమస్కారం సార్. నమస్కారం మిషాల్ని, మన వీక్షకులు కూడా. సార్, అమరావతి రాజధాని పనులు ఇప్పుడు కూటమి ప్రభుత్వం వచ్చి శరవేగంగా జరుగుతున్నాయని దాని మీద వ్యతిరేకంగా వైసీపీ నేతలైతే మండిపడుతున్నారు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఏం లేదమ్మా, అప్పుడు వైకా పార్టీ వాళ్ళు అసలు అమరావతిని రాజధానిగా ఉంచకూడదనే ఉద్దేశం మీద 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చారు. వాళ్ళు 3 రాజధానుల ప్రతిపాదన తీసుకొచ్చింది అమరావతికి బ్రేక్ వేయటానికి తప్ప వాళ్ళు 3 రాజధానులు కట్టాలని కాదు. ఎందుకంటే 5 సంవత్సరాల పాటు పూర్తిగా అధికారంలో ఉండి కూడా ఎక్కడ అమరావతిలోనూ వాళ్ళు అభివృద్ధి చేయలేదు. రెండోది పాలనా రాజధాని వైజాగ్లో ఒక అంగుళం భూమిని కూడా సేకరించలేదు, ఒక ఇటుకు కూడా పెట్టలేదు. తర్వాత న్యాయ రాజధాని కర్నూలు అన్నారు. కర్నూలులో కూడా హైకోర్టు ఏర్పాటు చేయడానికి సంబంధించి ఒక అద్దె భవనం కూడా వాళ్ళు తీసుకోలేదు. తర్వాత అసలు కేంద్రానికి అసలు మేము ఇలాంటి ప్రతిపాదనతో ఉన్నాము అని కూడా వాళ్ళు చెప్పలేదు. ఇప్పుడు అడగాలి కదా నిధులు కేంద్రాన్ని. ఇప్పుడు వైజాగ్లో మేము పాలనా రాజధాని పెడుతున్నాము, మాకు అక్కడికి నిధులు ఇవ్వమని అడగాలి. కానీ ఇక్కడ ఒక 3,000 కోట్లు రాక కేంద్రం గతంలో ఇది రాజధాని అనుకుని శాంక్షన్ చేస్తే మేము అమరావతిలో కట్టట్లేదని చెప్పి మాత్రం వాపస్ చేశాం. ఎవరన్నా రాష్ట్ర ప్రభుత్వం నిజంగా వాళ్ళు కనుక రాష్ట్రాన్ని అభివృద్ధి చేయాలనే ఉద్దేశం కనుక ఉంటే కానీ అమరావతిలో ఒక 1,000 కోట్లు వాడుకుంటాము, ఇంకొక 1,000 కోట్లు వైజాగ్లో పరిపాలనా రాజధానికి వాడతాము, న్యాయ రాజధాని కర్నూలులో ఒక 1,000 కోట్లు వాడతాము, మమ్మల్ని అనుమతించమని లేఖ రాయాలి. అట్లా వాళ్ళు ఇస్తే ఇస్తారు, లేకపోతే లేదు, వేరే మాట. కానీ అసలు మాకు వద్దని తిప్పి పంపారంటేనే రాష్ట్ర ప్రభుత్వ అభివృద్ధి పట్ల వాళ్ళకి శ్రద్ధ లేదు. కావాలని, ఎందుకంటే చంద్రబాబు నాయుడు గారు ఇది ప్రతిపాదించాడు, మోడీ గారు ఇది శంకుస్థాపన చేశాడు, వీళ్ళిద్దరికీ ఎక్కడ పేరు వస్తుందో అనే ఉద్దేశం మీద ఆయన దీన్ని ముందుకు పడటానికి ఎట్టి పరిస్థితుల్లోనూ జగన్మోహన్ రెడ్డి గారికి ఇష్టం లేదు. అందుకే ఇవన్నీ కూడా అడ్డంకులు సృష్టించాడు. అయినా కూడా ఇవాళ 5 సంవత్సరాలు అయిపోయినా ఆ పరిపాలన మొత్తం అమరావతి నుంచే సాగించాడు ఆయన. రాజధాని పాలనా రాజధాని వైజాగ్ నుంచి చేయలేదు, తర్వాత న్యాయ రాజధాని కర్నూలు నుంచి జరగల. అక్కడే అమరావతిలో ఉన్న హైకోర్టు నుంచే జరిగింది, అమరావతిలో ఉన్న అసెంబ్లీ నుంచే జరిగింది, అమరావతిలో ఉన్న సెక్రటేరియట్ నుంచే పాలన సాగించాడు. ఇంకా పైగా సెక్రటేరియట్ భవనాలని తాకట్టు పెట్టి 200 కోట్లు 300 కోట్లు అప్పు కూడా తెచ్చుకున్నాడు. ఆయన కట్టకపోయినా కూడా కట్టిన దాని మీద అప్పు కూడా తెచ్చుకున్నాడు. అట్లా ఇప్పుడు ఏమైందంటే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం మొన్న బడ్జెట్లో కూడా 12,000 కోట్లు ఇచ్చింది. తర్వాత ఇంకొక 15,000 కోట్లని ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్ నుంచి, తర్వాత వరల్డ్ బ్యాంక్ నుంచి ఇచ్చింది. అట్లా మొత్తం ఇవాళ 47,500 కోట్ల రూపాయలతో రేపు జనవరికి టెండర్స్ పిలుస్తున్నారు. దాదాపు ఒక 4,700 కోట్లు ఎవరైతే రైతులకి భూములు అలాట్ చేశారో ప్లాట్లు, అక్కడ ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్ చేయడానికి, మౌలిక వస్తువులు ఏర్పాటు చేయడానికి జోన్ 7 జోన్ 10లో కూడా అనుమతి సిఆర్డీఏ ఇచ్చేసింది. ఇవన్నీ కూడా పాలనా అనుమతులు, ఆర్థికపరమైన మంజూరులు వచ్చేసినాయి. ఇప్పుడు ఈ స్పీడ్గా డెవలప్మెంట్ జరగటం వాళ్ళకి ఇష్టం లేదు. దీని మూలాన ప్రజల డబ్బు అంతా తీసుకెళ్ళి అక్కడ ఖర్చు పెడుతున్నారు. ప్రజల డబ్బు ఒక్క పైసా కూడా అక్కడ వాళ్ళు ఖర్చు పెట్టట్లేదు. ఇది స్వయం అభివృద్ధి చేసుకునే సెల్ఫ్ డెవలప్డ్ ఇంజిన్ ఉంది అక్కడ. ఎట్లా అంటే రేపు రైతులకి ఇచ్చిన తర్వాత ప్రభుత్వ భాగంగా మిగిలిపోయే భూములను అమ్మితే కూడా కొన్ని లక్షల కోట్లు కూడా వస్తాయి. కాబట్టి ఈ డబ్బుతోనే అప్పులు తీరుస్తారు, తర్వాత రాజధాని నిర్మాణం చేస్తున్నారు. అంతే తప్ప కొత్తగా అప్పులు తీసుకొచ్చి ఈ అప్పులు తీర్చే భూమి ప్రభుత్వ చేతిలో ఉంది ఇప్పటికే. రేపు ఈ రైతులకి అలాట్మెంట్ అయిపోయిన తర్వాత ప్రభుత్వ షేర్ ఉంది కదా, ప్రభుత్వ షేర్ అమ్మినప్పుడు వరల్డ్ బ్యాంక్కి ఇచ్చేస్తారు, ఏషియన్ డెవలప్మెంట్ బ్యాంక్కి కూడా ఇచ్చేస్తారు. అందులో కేంద్రం కొంత వాళ్ళ దీని కింద ఇచ్చింది, షేర్ కింద, అంటే టోటల్ గ్రాంటే. కాబట్టి లోన్ కాంపోనెంట్ అందులో లేదు, రుణ భాగం లేదు. ఒకవేళ కనుక ఏదైనా కొంత రుణం కూడా తర్వాత ఇచ్చినా కూడా కేంద్రానికి కూడా ఇచ్చేస్తారు. ఆర్బీఐ లాంటి సంస్థలు ఆర్థిక సహాయం చేసినా, ఎల్ఐసి లాంటివి కూడా చేయొచ్చు. చేసినా కూడా ఇవ్వగలిగిన ఆర్థిక శక్తి ఎక్కడి నుంచి వచ్చిందంటే అక్కడ భూములు మిగులుతాయి, ప్రభుత్వానికి షేర్ ఉంది. రైతులకి ఇవ్వగా మిగిలినదంతా కూడా చాలా ఖరీదైన భూములుగా మారుతున్నాయి ఇప్పుడు. దాంతో అమ్మి తీరుస్తామని చెబుతున్నారు తప్ప వీళ్ళు అన్నట్టు ప్రజల సొమ్ముని. తర్వాత ఇంకోటి ఏంటంటే, ఇప్పుడు మొన్న ప్రైమ్ మినిస్టర్ ఎన్టీపీసీ గ్రీన్ పవర్ ఎనర్జీ ప్రాజెక్టు 70,000 కోట్లతో
తర్వాత ఆ ప్రాజెక్టులు మొత్తం వైజాగ్కే పెట్టారు. తర్వాత టాటా కన్సల్టెన్సీ సర్వీస్ అక్కడే పెడుతున్నారు. అట్లా ఎక్కడ ఏ జిల్లాల్లో ఏది కావాలో డ్రోన్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్ 300 ఎకరాల్లో ఓర్వకల్లు కర్నూలు పక్కనే ఎయిర్పోర్ట్ పక్కనే ఉంటుంది. అట్లా ప్రతి జిల్లాలోనూ డెవలప్మెంట్ గతంలో కూడా ఎప్పుడైనా ఇప్పుడు శాంక్షన్ అయినటువంటి కేంద్ర పథకాలన్నింటినీ లేకపోతే సంస్థల్ని ఒక్కొక్క జిల్లాకి ఒక్కొక్క సంస్థని కేటాయించారు. అంతేగాని మొత్తం అమరావతిలో కూడా కాన్సన్ట్రేట్ చేయట్లేదు. ఎందుకు చేయటం లేదంటే డెవలప్మెంట్ అనేది అన్ని జిల్లాల్లోనూ కూడా జరుగుతూ ఉండాలి, అమరావతిలో కూడా జరగాలి. అంతేగాని అమరావతిలో వచ్చే నిధులు రేపు పన్నుల రూపంలో వచ్చే ఆదాయాన్ని మళ్ళీ అన్ని జిల్లాల్లో కూడా ఖర్చు పెడతారు. ఇట్లా ఇప్పుడు అభివృద్ధిని ఎప్పటికప్పుడు ఏ ఏ జిల్లాలకు ఏం పంపించాలి, ఆటోమొబైల్ ఎటు పంపాలి, ఎలక్ట్రానిక్ ఎటు పంపాలి, తర్వాత పోర్ట్లు ఎక్కడెక్కడ కట్టాలి. 1000 కిలోమీటర్ల సముద్ర తీరం ఉంది, అందులో ఒక మెగా పోర్ట్ కట్టాలని కూడా ఆలోచిస్తున్నారు. అట్లాంటి మెగా పోర్ట్ అంటే ప్రపంచంలో కల్లా పెద్ద ఓడలు, ఇప్పుడు వచ్చే మామూలు యావరేజ్ ఓడలు కాదు, సగటు ఓడలు కాదు, షిప్ లైనర్స్ అని ఉంటాయి. అవి కొన్ని లక్షల టన్నులను ఒకేసారి తీసుకెళ్ళిపోగలుగుతాయి. అలాంటి ఇది ఒక షిప్ యార్డ్ కట్టాలని, అది మామూలు పోర్టుల్లోకి రాలేవు ఆ షిప్లు. డీప్ సీ ఉండాలి. రెండోది ప్లాట్ఫామ్ కూడా చాలా పెద్దగా ఉండాలన్నమాట. అందువల్ల అలాంటి చేసే పని మీద ఉన్నారు వీళ్ళు. దీన్ని అడ్డం పెట్టుకుని వైఎస్ఆర్సీపీ వాళ్ళు ప్రజల్లో వ్యతిరేకత తీసుకొచ్చి ప్రాంతీయ విభేదాలు సృష్టించడానికి రాష్ట్రంలో ప్రజల డబ్బులు ఎంత తీసుకెళ్ళి అమరావతిలో పెడుతున్నారన్నారు. అమరావతిలో కొత్తగా పెట్టేది ఏమీ లేదు. దీని మూలాన ట్యాక్సులు కూడా ఏమి వేయటం లేదు, వేయాల్సిన అవసరం కూడా లేదు. ప్రభుత్వం బయట నుంచి తీసుకొచ్చే అప్పులను కూడా అక్కడ ఉండే భూముల్ని అమ్మేసినప్పుడు వచ్చే ఆదాయంతో తీర్చేయగలుగుతుంది. ఇంకా ఇక్కడ మిగిలిన డబ్బులను కూడా ఇతర జిల్లాల్లో కూడా వేరే సంస్థలని ప్రాజెక్టులని పెట్టడానికి కూడా వినియోగిస్తారు. అది అర్థం చేసుకోకుండా ప్రజలను తప్పుదోవ పట్టించడానికి గతంలో మన 2024లో ప్రయత్నించిన ప్రజలు జగన్మోహన్ రెడ్డి 3 రాజధానులు అనేది ఒక కుట్రపూరితమైందే తప్ప ఇది ప్రజలకు పనికొచ్చే అంశం కాదు అనేది గమనించబట్టే ఆయన ఓడించారు. తర్వాత ఇంకోటి ఏంటంటే అమ్మా శాలిని, ఇప్పుడు ఒక వ్యక్తి ఏదైనా పని మీద ఒకసారి రాజధానికి వెళ్తే అన్నీ చేసుకునేటట్టుగా ఉండాలి. కానీ ఒక పాలనా రాజధాని ఒకసాట, తర్వాత ఎమ్మెల్యేలు ఒకసాట ఉంటారు, తర్వాత న్యాయస్థానం ఒకసాట. ఇప్పుడు అందుకే కర్నూలులో బెంచ్ కూడా ఏర్పాటు చేస్తున్నారు, హైకోర్టు బెంచ్. ఒక 3 జడ్జీలు పెడతారు అక్కడ. ఆ జిల్లాలకు సంబంధించిన అన్నీ కూడా ఆ బెంచే చూసుకుంటుంది. కాబట్టి ఆ ఇబ్బంది కూడా లేదు. ఇట్లా బెంచ్ ఉండటం అనేది చాలా రాష్ట్రాల్లో ఉంది. హైకోర్టు ఒకసాట ఉన్న దూర ప్రాంతాలు, ఇప్పుడు నాగపూర్ ఉంది మహారాష్ట్రలో, హైకోర్టు బెంచ్ ఉంది. అక్కడ బొంబాయిలో ప్రధానమైన హైకోర్టు ఉంది. అట్లా చాలా సార్లు జమ్మూ కాశ్మీర్లో కూడా బెంచెస్ ఉన్నాయి. అట్లా పెట్టుకోవచ్చు, అవకాశం ఉంది, పెడుతున్నారు కూడా. ఈ ప్రభుత్వం ఆల్రెడీ ఒక నిర్ణయానికి వచ్చేసింది, సుప్రీంకోర్టుకు కూడా రాసింది. వాళ్ళు కూడా ఆమోదం ఇస్తారు. ఎందుకంటే ప్రజలకి వెసులుబాటుగా ఉండే వ్యవస్థను ఏది కూడా అడ్డుకోరు, ఎవ్వరూ అడ్డుకోరు. అలా కాకుండా రాజకీయ ప్రయోజనాల కోసం ఇలాంటి ప్రజల మధ్యలో చిచ్చు పెట్టాలని ప్రయత్నించి 3 ప్రాంతాల ప్రజల్ని ఆకర్షించాలనుకుని 3 ప్రాంతాల ప్రజల చేత చీకొట్టించుకున్నాడు. 3 ప్రాంతాల్లో కూడా ఘోర ఓటమి, సొంత జిల్లాల్లో కూడా ఓడిపోయాడు. అట్లా ఎవరన్నా చెరపకురా చెడిది అంటారు చూసారా, అది జగన్మోహన్ రెడ్డి విషయంలో ఖచ్చితంగా జరిగింది. అయితే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి సూపర్ 6 పథకాలు అని చెప్పాడు, ఏది లేకుండా ఇప్పుడు ఏం చేయకుండా ఉన్నాడు. రైతులకి కూడా ఏం చేయని అన్యాయంగా, అంటే వాళ్ళకి మద్దతు ధర కూడా లేకుండా పోతుంది అని ఈ టైంలోనే మనం రైతులకు అండగా ఉండాలని, జనంలోకి రావాలని చూస్తున్నాడు. దీని మీద మీ స్పందన ఏంటి సార్? ఆయన జనంలో ఉండే పరిస్థితి లేదమ్మా, క్యాడర్ సహకరించట్లేదు. ఎందుకంటే ఈయన చేసిన మంచి పనులు ఏమి లేవు. తర్వాత 11 మంది శాసనసభ్యుల్ని ఎన్నుకున్నప్పుడు వాళ్ళతో సహా శాసనసభలోకి వెళ్ళి ప్రజల తరపున మాట్లాడాలి కదా, రైతుల తరపున, అన్ని వర్గాల తరపున మాట్లాడాలి. కానీ ఆయన బాధ్యతను విస్మరించి ఇప్పుడు ఎక్కడ ఉంటున్నాడు, బెంగళూరు వెళ్తున్నాడు. మాట్లాడితే బెంగళూరు వెళ్తున్నాడు. ఇక్కడ కార్యకర్తలని మీరు పోరాడండి అంటున్నాడు. కార్యకర్తలకి గ్రామాల్లో బలం లేదు. ఎందుకు లేదంటే ప్రజలందరూ కూడా అసహించుకోబట్టే కదా అతనికి సీట్లన్నీ ఓడిపోయినాయి. 151 స్థానాలు గెలిచిన వ్యక్తి 11 స్థానాలకు పడిపోయాడంటే అన్ని నియోజకవర్గాల్లో కూడా ప్రజలు ఇతని కుతంత్రాలు, కుళ్ళు బుద్ధిని అర్థం చేసుకున్నారు. దాంతో కార్యకర్తలను కూడా చీకొడుతున్నారు. ఆ గతంలో తెలుగుదేశం నాయకుల్ని, కార్యకర్తల్ని గ్రామాల్లో లేకుండా భయభ్రాంతులు చేసి ఊర్లు వదిలి వెళ్ళేలాగా దౌర్జన్యాలు చేశారు. ఇప్పుడు వాళ్ళ కార్యకర్తల పరిస్థితి అదే పరిస్థితికి వచ్చింది. ఇంకా ఇట్లాంటప్పుడు ఇంకా గనక వీళ్ళు ఏమన్నా గనక ఉద్యమాలు చేస్తే చేసింది సాలరేరా అని వాళ్ళ మీద కూడా దౌర్జన్యం చేస్తారు. అందుకని వాళ్ళు సహకరించట్లేదు. ఇది కప్పిపుచ్చుకోవటానికి ఆయన కూడా ఇక్కడ ఉండి చేయలేక పులివెందులో వచ్చాడు. ఇడుపులపాయ వాళ్ళ తండ్రి సమాధి దగ్గర వాళ్ళు రేపు క్రిస్టమస్ చేసుకుంటాడు. తర్వాత ఒకరోజు కార్యకర్తలు, ఒకరోజు ఒక పెళ్లికి వెళ్తున్నాడు. మళ్ళీ ఎక్కడ బెంగళూరు నుంచే వచ్చాడు పులివెందుల, మళ్ళీ బెంగళూరు వెళ్తున్నాడు. ఇక్కడికి రావట్లా తాడేపల్లికి ఎందుకు రావట్లేదంటే ఇక్కడ ప్రజల్లో మొహం చూపించలేకపోతున్నాడు. సంక్రాంతి తర్వాత వస్తానంటున్నాడు.
ఏ వాయిదాలే వెళ్ళినా కూడా ఎవరు ఆయనని ఆదరించేటందుకు సిద్ధంగా లేరు. అప్పుడు ఆదరించారు. 2019లో మంచి చెప్పాడు, అన్నీ చేస్తానన్నాడు కాబట్టి ఏ ఒక్కటి అమలు చేయలేకపోయాడు, వైఫల్యం చెందాడు. అందుకే ఇవాళ ఇంత మెజార్టీతో తెలుగుదేశంకి ఇచ్చాడు. వాళ్ళు ఒకటొకటి చేసుకుంటూ వెళ్తున్నారు, అన్నీ జరుగుతున్నాయి, ప్రజలు హ్యాపీగా ఉన్నారు. కాకపోతే ఈయనకే తట్టుకోలేకపోతున్నాడు. మళ్ళీ అమరావతిని నేను ఇంత అడవిలాగా చేసినా కూడా మళ్ళీ అభివృద్ధి వస్తుంది అని, అది ఆయనకి దుగ్ధగా ఉంది. విజయసాయిరెడ్డికి వీళ్ళకి వాళ్ళు వైజాగ్లో చేసిన అభివృద్ధి వల్ల ఒకటే, వాళ్ళు భూములు ఆక్రమించుకోవటం, ప్రభుత్వ భూముల్ని, ప్రైవేట్ భూముల్ని, అది అంతే చేసింది. కర్నూలులో ఇవాళ జరుగుతుంది మళ్ళీ ఇండస్ట్రియల్ డెవలప్మెంట్ అనేది, ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత, కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత. సో ఇదండి ఇవాళ వీడియో. మరో వీడియోలో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ అమ్మా శాలిని, మన వీక్షకులు కూడా నమస్కారం.